వెల్కమ్ బ్యాక్ టు స్కిల్ అంటే ట్యూటోరియల్ కోర్స్. సో మనకి ఈ కోర్స్లోని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనరల్గా నేను అన్ని టాపిక్స్ని కవర్ చేస్తాను. బట్ ఏంటంటే అలాగా ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాకుండా ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని యూస్ కేస్ని అండర్స్టాండ్ చేసుకొని అక్కడ మన టాపిక్ ఎలా యూజ్ అవుతుంది, ఓకే, రియల్ టైంలోని ఈ డేటాబేస్ని ఈ సినారియోస్ ఎలాగా యూజ్ అవుతాయి అనేది మనం తెలుసుకుంటూ డిస్కస్ చేద్దాం. సో దీనివల్ల ఏంటంటే జనరల్గా ప్రొడక్షన్లోని అంటే రియల్ టైమ్ యాక్చువల్ కంపెనీస్లోని, ఓకే, క్లయింట్స్ ప్లేస్లోని ఈ డేటాబేస్ని ఎలా యూటిలైజ్ చేస్తారు, వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, ఓకే, అప్లికేషన్కి ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు అనేది మనకి ఈజీగా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, సో ఈరోజు మనకి మన ఫస్ట్ టాపిక్ ఇస్ వాట్ ఈస్ డేటా. ఓకే, సో వాట్ ఈస్ డేటా అంటే మనకి యాక్చువల్గా ఈ డేటాబేస్ కోసం తెలుసుకునే ముందు అసలు డేటా అంటే ఏంటి, అది ఎలా జనరేట్ అవుతుంది అనేది తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకే, డేటాబేస్ కోసం అండర్స్టాండింగ్. ఓకే, సో వాట్ ఈస్ డేటా. ఓకే, వాట్ ఈస్ డేటా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో మనం తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటి, జొమాటో క్లోన్. ఓకే, అంటే ఒక ఫుడ్ డెలివరీ యాప్. ఓకే, ఈ ఫుడ్ డెలివరీ యాప్ కోసం నాకు తెలిసి మీ అందరికీ దీనికోసం ఐడియా ఉంటుంది, ఎప్పుడొకప్పుడు యూస్ చేసే ఉంటారు ఈ ఫుడ్ డెలివరీ యాప్. ఓకే, డిఫరెంట్ బ్రాండ్స్ అయితే మనకు ఉన్నాయి. సో దాంట్లో అందుకే నేను ఫుడ్ డెలివరీ యాప్ని నేను ఒక శాంపిల్ ప్రాజెక్ట్గా తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ నేను మీకు అన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డేటా. ఓకే, ఒక జనరల్గా నార్మల్గా డేటా ఎలా జనరేట్ అవుతుందంటే, ఇప్పుడు మన మొబైల్లోని ఫస్ట్ ఏం చేస్తాం, ఒక ఫుడ్ని ఆర్డర్ చేయాలంటే ఫస్ట్ యాప్ని ఓపెన్ చేస్తాం. రైట్, ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేస్తామో మన లొకేషన్ క్యాప్చర్ అవుతుంది. ఓకే, మన లొకేషన్ని ఆ యాప్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో లొకేషన్ దగ్గర ఈ యాప్ ఓపెన్ చేశారు అనేది. అప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తుంది, అది మన ఆ లొకేషన్లోని దగ్గరలో, ఓకే, విత్ ఇన్ ఫ్యూ కిలోమీటర్స్లోని ఏమేమి రెస్టారెంట్స్ ఉన్నాయనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. రైట్, ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ రెస్టారెంట్స్ అన్ని డిస్ప్లే అయ్యాయి. అండ్ ఇక్కడ ఏముంది, సెర్చ్ ఉంది. ఈ సెర్చ్లోని ఇప్పుడు మనకి ఏం కావాలి, ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాం మనకి బిర్యానీ కావాలి. సో బిర్యానీ నియర్ మీ అనేది మనం టైప్ చేసుకొని సెర్చ్ చేసాం. సెర్చ్ చేయగానే మన దగ్గరలోని ఏమేమి రెస్టారెంట్స్ అయితే బిర్యానీ ప్రొవైడ్ చేస్తున్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఓకే, అంటే ఇక్కడ ఏం డేటా క్యాప్చర్ అవుతుంది, సెర్చ్ క్వరీ. ఓకే, ఇక్కడ సెర్చ్ క్వరీ మనం ఏదైతే ఇక్కడ బిర్యానీ నియర్ మీ అని చేసామో, సో ఇదొక డేటా. ఇక్కడ లొకేషన్, ఈ లొకేషన్ దగ్గర కూడా ఒక డేటా జనరేట్ అయింది, డేటా 1, ఇది డేటా 2. ఓకే, ఇది జాగ్రత్తగా ఉండండి. ఇది మీకు ఈ డేటా ఎలా జనరేట్ అవుతుందని అర్థం అవుతే అప్పుడు దాన్ని ఎలా స్టోర్ చేయాలి, దానికి డేటాబేస్ ఎందుకు కావాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం నచ్చిన రెస్టారెంట్ మీద క్లిక్ చేస్తాం. రైట్, ట్యాప్ ఆన్ ఏ రెస్టారెంట్. రైట్, సో ఎప్పుడైతే రెస్టారెంట్ మీద క్లిక్ చేస్తామో ఒక ఈవెంట్, దాన్ని క్లిక్ ఈవెంట్ అంటారు. నార్మల్గా రియల్ టైమ్ లాంగ్వేజ్ ఏంటంటే క్లిక్ ఈవెంట్స్ అంటారు. ఎప్పుడైతే యూజర్ దేని మీద మనం యూజర్స్ కదా, మనం దేని మీద క్లిక్ చేయగానే ఓకే యూజర్ సో రెస్టారెంట్ మీద క్లిక్ చేశాడు అనేది అక్కడ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది అనమాట, అంటే ఒక డేటా జనరేట్ అవుతుంది. ఓకే, క్లిక్ ఈవెంట్ అనేది డేటా. సో ఇది డేటా 3. నెక్స్ట్ ఏంటి, ఓకే, మనం రెస్టారెంట్ ఓపెన్ చేసాము, ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం. ఓకే, ప్లేస్ అండ్ ఆర్డర్ ప్లేస్ చేసాం. మనం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మన దగ్గర చేసామంటే మన దగ్గర నుంచి యాప్ ఏమేమి డీటెయిల్స్ తెలుసుకుంటుంది, మన నేమ్, అడ్రస్,
ఓకే, ఏ ఐటమ్ ప్రైజ్, ఓకే, టైమ్ ఆఫ్ ది ఆర్డర్. సో ఇవన్నీ కూడా ఈ డేటాని మన దగ్గర నుంచి తీసుకొని ఈ డేటాని కూడా అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈ డేటా 4లోని మల్టిపుల్ డేటాస్. ఓకే, అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయగానే ఏమవుతుంది, మనకి దగ్గరలో ఉన్న డెలివరీ ఏజెంట్కి నోటిఫికేషన్ వెళ్తుంది, సో ఆర్డర్ ప్లేస్ అయిందని. సో ఆ ఏజెంట్ దాన్ని పిక్ చేసుకోవడానికి స్టార్ట్ అవుతాడు, ఏజెంట్ మూవ్స్ అనమాట. ఓకే, అప్పుడు మనకి ఎప్పుడైతే ఏజెంట్ పిక్ చేసుకుంటారో మన ఆర్డర్ని, మనకి ఇక్కడ నార్మల్గా యాప్లోని మీరు ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చాక చూస్తే ఏమవుతుందంటే ఆ ఏజెంట్ ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాడు అనే ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో జిపిఎస్ కోఆర్డినేట్స్. సో అది ఆ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది కూడా డేటా జనరేట్ అవుతుంటుంది, అంటే ఇది ఒక డేటా కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఫైనల్గా ఫుడ్ డెలివరీ చేశాడు ఏజెంట్. ఫుడ్ డెలివరీ అయిపోయాక ఫైనల్గా మనకు వచ్చేది ఏంటి, రేటింగ్ ద ఫుడ్. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఒకవేళ రేటింగ్ ఇస్తే యూజర్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ ఆప్షన్, బట్ ఏంటంటే ఒకవేళ రేటింగ్ ఇస్తే ఆ డేటా కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి స్టార్టింగ్ నుంచి చూస్తే ఒక యాప్ ఓపెన్ చేయగానే లొకేషన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అలాగే మనం మనకు కావాల్సిన ఐటమ్స్ సెర్చ్ చేయగానే ఆ క్వరీని సేవ్ చేసుకుంటుంది. ఓకే, అదొక డేటా. నెక్స్ట్ మనకు కావాల్సిన రెస్టారెంట్ మీద క్లిక్ ఆన్ చేస్తాం, అదొక డేటా. అలాగే ఆర్డర్ ప్లేస్ చేస్తాం, ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మన డీటెయిల్స్ అన్ని కూడా, మన ఇన్ఫర్మేషన్, మన అడ్రస్ అన్ని కూడా ఇస్తాం, అదొక డేటా. నెక్స్ట్ డెలివరీ ఏజెంట్ ట్రాకింగ్ డీటెయిల్స్, అదొక డేటా. ఫుడ్ డెలివరీ చేశాక రేటింగ్. ఓకే, సో మనం ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడే జస్ట్ ఇంత డేటా అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు థింక్ చేయండి, డైలీ ఎన్ని ఆర్డర్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి, ఎంత డేటా అనేది స్టోర్ అవుతుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా అనేది ఇప్పుడు మీకు ఇలా కనబడుతుంది కదా, ఈ కనబడుతున్న డేటాని ఇప్పుడు అండర్స్టాండింగ్ చేసుకోమంటే మనకి ఎలా అండర్స్టాండింగ్ అవుతుంది, ఇది ఒక అన్స్ట్రక్చర్డ్ వేలో ఉంది, రైట్? అన్స్ట్రక్చర్డ్ వేలో ఉన్న దాన్ని మనం దీన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలోకి కన్వర్ట్ చేస్తాం. స్ట్రక్చర్డ్ వేలో కన్వర్ట్ చేసుకొని దాన్ని స్పెసిఫిక్గా ఒక ఫార్మాట్లోని స్టోర్ చేసుకుంటాం. ఓకే, అంటే అప్పుడు ఏం చేయాలి, ఒక స్ట్రక్చర్డ్ వేలోకి వెళ్ళాలంటే లొకేషన్ అనేది క్యాప్చర్ అవుతుంది కాబట్టి ఈ లొకేషన్ అనేది స్పెసిఫిక్గా ఒక దగ్గర స్టోర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెర్చ్ క్వరీస్ అన్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి, రెస్టారెంట్స్ అన్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి, ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర స్టోర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర స్టోర్ చేస్తాం. అలాగే డెలివరీ ఏజెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర స్టోర్ చేస్తాం. నెక్స్ట్ రేటింగ్స్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తాం. సో మనం ఇక్కడ చూడగానే మనకి ఒక స్ట్రక్చర్ వేలో పెట్టుకుంటే మనం అది ఒక స్టాండర్డ్గా అది వర్కౌట్ అవుతుంది అనమాట యాప్ అనేది. ఓకే, ఒకలా స్టాండర్డ్ అనేది లేకపోతే ఈ యాప్ అనేది వర్క్ అవడం ఇది ఇంపాసిబుల్ అనమాట. ఓకే, సో ఒక అప్లికేషన్ ఎప్పుడైనా వర్కౌట్ అవ్వాలంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే అది యూజ్ చేసుకుంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది దానికి టు అండ్ ఫ్రో వచ్చేది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉండాలన్నమాట. ఓకే, నౌ ఇప్పుడు ఏదైతే డేటా జనరేట్ అవుతుందో ఆ డేటాని ఎలా స్టోర్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఆ డేటాని మనం ఒక సేఫ్గా ఇప్పుడు యూజర్ డేటా అనేది ఇక్కడ యూజర్ ఒక ఐటమ్ అనేది ఆర్డర్ ప్లేస్ చేశారు. ఓకే, ఆర్డర్ యూజర్ రీచ్ అయినంత వరకు ఇక్కడైతే ట్రాకింగ్ అవుతుంది. ఒకవేళ ఇన్ బిట్వీన్ ఆర్డర్ ఇంకా యూజర్కి చేరలేదు, ఓకే, బట్ ఏదైతే డేటా ఉందో డేటా అనేది మిస్ప్లేస్ అయింది.
ఓకే, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, యాప్ అనేది ఎంటీగా చూపిస్తుంది, ఆర్డర్ ఉన్నట్టే చూపించదు, ఆర్డర్ ఏమైందో చూపించదు, ఆర్డర్ వస్తుందో లేదో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, యూజర్ అనేది కన్ఫ్యూషన్ మోడ్లో ఉంటాడు. సో అలాగే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఏమవుతుంది, యాప్ యూజ్ చేయడం అనేది స్టాప్ చేస్తారు. ఓకే, సో ఇది కంటిన్యూస్గా ఇది డేటా కనెక్ట్ అయ్యి అది యూజర్కి కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా. సో అంటే ఈ డేటాని చాలా జాగ్రత్తగా ఒక దగ్గర స్టోర్ చేయాలి, సేఫ్గా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి. ఓకే, సో దానికి మనం ఏం చేస్తామంటే డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ అనేది ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఏదైతే ఈ కలెక్షన్ ఆఫ్ డేటా ఉందో ఇదంతా కలెక్షన్ ఆఫ్ డేటా కదా, ఇదొక డిఫరెంట్, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని, ఓకే, ఒక కలెక్షన్ ఆఫ్ డేటాని తీసుకొచ్చి మనం ఆర్గనైజ్డ్గా ఒక స్ట్రక్చర్డ్గా ఒక దగ్గర స్టోర్ చేస్తాం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, మనకి స్టోర్ చేయడం అనేది అవుతుంది. ఇప్పుడు కలిస్తే అప్పుడు దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. సో ఈ ఏదైతే యూజర్కి ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతున్నాయో అంతా కూడా ఈజీగా యాక్సెసిబుల్గా అయ్యేటట్టు చూడొచ్చు అనమాట. ఇది కానీ ఇక్కడ ఏమాత్రం మిస్టేక్ జరిగితే ఇక్కడ యాప్ డౌన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో డేటాబేస్ ఇస్ ద ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా దట్ క్యాన్ బి స్టోర్డ్, రిట్రీవ్డ్, అప్డేటెడ్, మేనేజ్ ఎఫిషియెంట్లీ. ఓకే ఓకే ఇప్పుడు ఓకే, ఈ డేటా అంతా డేటాబేస్లో పెడతాము, ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తాం మనం. ఓకే, బట్ వాట్స్ ద డేటాబేస్? ఓకే, ఒక ఫైల్ కూడా ఒక డేటాబేస్ అవ్వచ్చు కదా, రైట్? ఒక నెంబర్ అది ఒక ఫైల్లోనే స్టోర్ చేసుకోవచ్చు కదా, మనం ఎందుకు సపరేట్గా అంటే ఒక డేటాబేస్ని యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఈ డేటాని ఓకే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికి ఎక్సెల్ ఐడియా ఉంటుంది. ఓకే, ఎక్సెల్లో కూడా కాలమ్స్ అడ్రస్ మనం ఇచ్చుకోవచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ అంటున్నాం. ఓకే, లొకేషన్ అనే ఎక్సెల్ ఒక షీట్ క్రియేట్ చేసి ఐడి లొకేషన్ ఓకే అనేది ఐపీ అడ్రస్ అనేది ఈ యాప్ మన దగ్గర నుంచి యాప్ కలెక్ట్ చేస్తుంది లొకేషన్ కోసం. ఓకే, సో అండ్ ఈ ఎక్సెల్ స్టోర్ చేసాం అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఒక్క యూజర్ ఓపెన్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్, అలాగే మల్టిపుల్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు ఒక యాప్ యూజ్ చేసేటప్పుడు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటుంది ఒక ఎక్సెల్లోని. ఓకే, సో బట్ ఇక్కడ ఎప్పుడైతే ఎక్సెల్ అంటున్నామో ఎక్సెల్లోకి ఏమవుతుందంటే దేర్ ఈస్ లిమిటేషన్స్. ఓకే, ఎక్సెల్లో డేటా రైట్ చేయాలన్నా, ఎక్సెల్ నుంచి డేటా తీసుకోవాలన్నా అండ్ ఎక్సెల్ కూడా ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఓన్లీ ఇంత పార్ట్ ఆఫ్ డేటాని మాత్రమే అది అలౌ చేస్తుంది. దాని తర్వాత కొత్త ఎక్సెల్కి మూవ్ అవ్వాలన్నమాట. ఓకే, అండ్ అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టోర్ చేసాం ఇక్కడ 100K రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 100K రికార్డ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ షీట్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నప్పుడు ఏమవుతుంది, స్లో అయిపోతుంది, యాప్ అనేది స్లో అయిపోతుంది, మల్టిపుల్ యూజర్స్ యూస్. సో ఈ మేనేజింగ్ అనేది కష్టం అనమాట ఫైల్స్లోని. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లొకేషన్ ఓపెన్ చేసి మనం ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసాం కదా, ఈ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒక ఎక్సెల్లో పెట్టుకున్నాం. ఓకే, అలానే యూజర్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక ఎక్సెల్లో పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ యాప్కి సో ఎక్స్ యూజర్ ఎప్పుడు ఆర్డర్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ యూజర్ ఇక్కడ సో ఎక్స్ యూజర్ అన్నారు, ఎక్స్ యూజర్ ఆర్డర్ ఐడి ఆర్డర్ నంబర్ 123 అనుకుందాం. ఓకే, అతని లొకేషన్ 53215 అనుకుందాం. ఓకే, లొకేషన్ డీటెయిల్స్ ఇవి. ఓకే, బట్ ఇలాగ మిలియన్స్ ఒక 100K ఉన్నాయి. ఓకే, ఆ 100Kలోని
మనకి ఒక ఎక్స్ యూజర్ యొక్క డీటెయిల్స్ కావాలి. అంటే ఈ ఎక్సెల్కి ఈ ఎక్సెల్కి కూడా రిలేషన్ అనేది ఉండాలి. ఓకే, ఆ రిలేషన్ని మెయింటైన్ చేయడం అనేది ఎక్సెల్లోని అదొక ఇంపాసిబుల్ కాన్సెప్ట్ అనమాట. ఇంపాసిబుల్ అని కాదు, చేయొచ్చు, బట్ ఏంటంటే అది ఒక స్లో ప్రాసెస్ అనమాట. చాలా స్లో అయిపోతుంది. కంప్లీట్గా యాప్ అనేది దాని మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. ఓకే, సో దీనికి ఫాస్ట్గా వర్క్ అవ్వాలి అంటే అండ్ రిలేషన్షిప్స్ ఉండాలి అండ్ ఫాస్ట్గా వర్క్ అవ్వాలి. డేటా షుడ్ బి కనెక్టెడ్ బిట్వీన్ ద రిలేషన్షిప్స్. ఓకే, అప్పుడే డేటా అనేది రిటర్న్స్ ఇన్స్టెంట్లీ. ఓకే, ఎప్పుడైతే వీటికి పర్ఫెక్ట్గా రిలేషన్షిప్ ఉంటుందో, ఓకే, ఈ ఎక్స్ యొక్క ఆర్డర్ డీటెయిల్స్ ఇవి, వాటి లొకేషన్ ఇవి, వాటి అడ్రస్ ఇవి, ఓకే, ఎక్స్ అడ్రస్ ఇది, సో టైంకి అడ్రస్ ప్లేస్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే సెకండ్స్లో కాదు మిల్లీ సెకండ్స్లోని రిట్రీవ్ చేయగలమో అప్పుడే మనకి ఈ యాప్ అనేది లైవ్ అవుతుంది. లేదంటే యాప్ అని డౌన్ అయిపోతుంది, యూజర్ దాన్ని యూజ్ చేయడం మానేస్తారు. ఓకే, వేరే యాప్ చెక్ చేసుకుంటారు. సో వితౌట్ డేటాబేస్ ఏమవుతుందంటే ఇప్పుడు కూడా ఫైల్స్లోని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తే ఫైల్స్ స్కాటర్ అయిపోయి ఉంటాయి. ఒక ఫైల్ ఇక్కడ ఉండొచ్చు, ఒక ఫైల్ అక్కడ ఉండొచ్చు. వాటిని రిలేట్ చేసి డేటాని సెర్చ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో అందుకనే మనం యూజ్ చేస్తాం, డేటాబేస్ యూజ్ చేస్తాం. సో డేటాబేస్లో మనకి ఏమవుతుందంటే ఈజీగా స్టోర్ చేయొచ్చు ఒక స్ట్రక్చర్డ్ వేలోని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పుడు ఈ యూజర్కి ఆర్డర్కి లొకేషన్ కూడా ఒక రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకొని మనం డేటాని ఈజీగా రిట్రీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది డేటాబేస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి ఎస్క్యూఎల్. ఓకే, ఇక్కడ మనం డేటా అయితే స్టోర్ చేస్తున్నాం. ఓకే, డేటాని డేటాబేస్లోని స్టోర్ చేసాం, బట్ ఆ డేటాని మనం రిట్రీవ్ చేయాలి. ఓకే, రిట్రీవ్ చేయాలి అంటే అండ్ డేటాని డేటాబేస్లో స్టోర్ చేసి ఇక్కడ మనం అనుకున్నాం కదా ఏం చేస్తుందని. డేటాబేస్ ఇస్ ఆర్గనైజ్ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా దట్ కెన్ బి స్టోర్డ్, రిట్రీవ్డ్, అప్డేటెడ్, మేనేజ్డ్ ఎఫిషియెంట్లీ. ఈ 4 కూడా మనం చేయాలి అంటే డేటాబేస్తో సో మనకి ఎస్క్యూఎల్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో ఎస్క్యూఎల్ ఇస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ది డేటాబేస్. ఓకే, ఈ ఎస్క్యూఎల్ తోటి ఇది ఒక లాంగ్వేజ్ అనమాట. ఓకే, మనం నార్మల్గా ఒక లాంగ్వేజ్ ఎలా యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు నేను తెలుగులో మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలానే ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్. అది డేటాబేస్తోని మనం కమ్యూనికేట్ చేస్తాం. ఓకే, సో టేబుల్ నుంచి నాకు ఈ డేటాని తీసుకొచ్చి ఇవ్వు అనగానే అది ఆ డేటాని తీసుకొచ్చి మనకు డిస్ప్లే చేస్తుంది. సో ఎస్క్యూఎల్ ఇస్ ద లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ డిబిఎంఎస్. ఓకే, అయితే మీకు ఇంట్రడక్షన్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. అప్పుడు మీకేనా అర్థం లేదంటే సో మనం నెక్స్ట్ టాపిక్లోని కలుద్దాం. థ్యాంక్ యూ.